నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటిద్దాం. యుద్ధం ముఖ్యం కాదు, ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే లక్ష్యం కావాలి. భీమవరం నుండి పెదామిరం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో డిప్యూటీ స్పీకర్ ట్రిబుల్-ఆర్. వైభవంగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం మదర్నెస్ హాస్పిటల్లో లిటిల్ వెల్నెస్ క్యాంప్. డిఎన్ఆర్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రియాంక స్కిన్ క్లినిక్ లో ఉచిత వైద్య శిబిరం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సమక్షంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు. భారత సైన్యానికి మనమంతా సంపూర్ణ మద్దతు ప్రకటిద్దామని, యుద్దం ముఖ్యం కాదు, ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే లక్ష్యం కావాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జువలపాలెం రోడ్లోని అడ్డవంతెన వద్ద ఉన్న గాంధేయవాది చింతలపాటి మూర్తిరాజు విగ్రహం వద్ద నుండి పెదామిరంలోని టాటా విగ్రహం వరకు సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రధానమంత్రికి, భారత సైన్యానికి మనమంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను అంతమొందించారని, యావత్ ప్రపంచం మనకు మద్దతుగా నిలిచిందని అన్నారు. భారత సైన్యానికి మనోధైర్యం కల్పించడానికి భీమవరం, ఉండి నియోజకవర్గాల స్థాయిలో సమైక్యత ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, దేశంపై ఎటువంటి దాడులు జరిగినా ఉపేక్షించేది లేదని అన్నారు. పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వాలని అన్నారు. ఎస్ఆర్కేర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ, ఉగ్రదాడుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రస్తుత సమయంలో మనమంతా సైనికులకు మద్దతుగా నిలవాలని అన్నారు. అనంతరం వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ర్యాలీలో ఎస్పీ భీమారావు, ఎమ్మెల్సీ గోపిమూర్తి, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి రామలింగరాజు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, జడ్పీటీసీ గుండా జయప్రకాష్, కొత్తపల్లి నాగరాజు, డీఎస్పీ జయసూర్య, వివిధ శాఖల అధికారులు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. జై జవాన్, జై జవాన్. భారత మాతకు జై. ఈరోజు మేము చేసుకుంటున్నాం జై జవాన్, జై జవాన్. భారత మాతకు జై జవాన్, జై జవాన్. భారత మాతకు జై. జై జవాన్, జై జవాన్. శాంతి ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. జై జవాన్, జై జవాన్.
ప్రధాని గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. 1-2 సార్లు చిన్న చిన్న రిటార్డులు ఇచ్చినా పాకిస్తాన్ వాళ్ళు చాలా అలుసుగా తీసుకొని మరి అక్కడ పెహల్గాంలో నిర్దోషులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. అక్కడ విచక్షణ రహితంగా ఒక మత ప్రాతిపదికన అన్యాయంగా వారు చంపడం జరిగింది. భారతదేశం అంతా ఒక్కటే, ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు లేవు, అందరూ ఒకటే మాట మీద సంఘటితంగా ఉన్నారు. అది పహల్గాం దాడికి బదులు ఒక చిన్న జవాబు ఇచ్చిన తర్వాత మరి ఖురేషీ గారిని ఆ ఆపరేషన్కి మీడియా ప్రతినిధిగా నియమించిన తర్వాత భారతీయుల ఐక్యత, మీరు మాలో మత వివాదాలని మీరు సృష్టించలేరు అని ఒక సిక్కు మహిళను, ఒక ముస్లిం మహిళలనే ప్రధాని గారు యుద్ధ వివరాలన్నీ, ఇంకా యుద్ధం అని మనం ఇప్పటికీ అంటలేదు, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తులు చేయటం వరకే, వారు ఇంకా డిక్లేర్ అవ్వలేదు. ప్రపంచ దేశాలు ఎక్కువగా ప్రధాని గారికే తమ సంపూర్ణ మద్దతుని ఇస్తున్నాయి. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళని అందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు అని 1-2 చిన్న మంత్రులు చెప్పినప్పటికీ కూడా ప్రపంచం అందరికీ తెలిసిన నిజం. తప్పకుండా భారతీయులు అందరి ఐక్యతతో, పెద్దలు నరేంద్ర మోడీ గారి విశిష్ట వ్యక్తిత్వంతో ఒకవేళ యుద్ధం అంటూ సంభవిస్తే, యుద్ధం రాకుండానే అన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాం. ఒకవేళ యుద్ధం అంటూ సంభవిస్తే విజయం మనదే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది. ముందుగా మన భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో రామాంజనేయులు గారితో నేను చర్చించిన తర్వాత ముందు మనం లీడ్ తీసుకుందామండి. మన నియోజకవర్గంలో ఒక లీడ్ తీసుకుందాం. మనం కలిసి సైనికులకి ప్రధాని గారు తీసుకునే నిర్ణయానికి మద్దతుగా మన నియోజకవర్గాల స్థాయిలో మనం వారికి ఒక ర్యాలీ చేసి, అలాగే ఈ మురళీ నాయక్ గారికి కూడా నివాళి అర్పించాలి అని అనుకుంటాం. ఆయన వెంటనే అవునంటాం. ఆ తర్వాత కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అని చెప్పి నేను వారిని కూడా అభ్యర్థించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా తక్షణం ఇటువంటి కార్యక్రమం మన ఏరియాలోనే ప్రారంభిస్తే అది ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తుంది అని చెప్పి అన్నారు. ఇదే విషయం నేను ఈరోజు ఉదయం ఎయిర్పోర్ట్లో సుధాకర్ యాదవ్ గారికి చెప్తే ఆయన అప్పటికప్పుడు ఇవాళ సాయంత్రం మైదుకూరులో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. నార్త్ ఇండియాలో ఇలా జనసమూహం రోడ్ల మీద రావడానికి లేదు, వారు కూడా బాధితులు. అందరికీ మనం సౌత్ ఇండియా నుంచే వార్ హెడ్స్కి ఎంతో దూరంగా ఉన్నాం. మనం అంతా ఒకటే, భేదాలు లేవు. ఉత్తర భారతం, దక్షిణ భారతం అంతా ఒకటే. భారతీయుల ఐక్యతని చాటి చెప్పాలి అనే దృక్పథంతో ఒక చిన్న ఎన్నో చేతులు కలిస్తేనే అది పెద్ద దుమారం అవుతుంది. సో ఇక్కడ ఈ చిరు ఆలోచన వచ్చిన వెంటనే సమర్థించిన రామాంజనేయులు గారికి, కలెక్టర్ గారికి, ఇంకా ఇతర అధికారులు అందరికీ సహకరించిన అధికారులకి, ముఖ్యంగా నిన్న అనుకుని ఈరోజు మరి ఇంతమంది ప్రజానీకం ముందుకొచ్చారు. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ విద్యార్థులకు సెలవులు ఇచ్చినా కూడా దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉండమంటే ఎంతోమంది విద్యార్థులు దేశభక్తితో ఉన్నారు. వాళ్ళకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. భీమవరం ఉండి నియోజకవర్గాల నుంచి ఉండి ఎమ్మెల్యే గారు, మన జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు ప్రజలతోటి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన భారతదేశానికి
ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ని ఈ తీవ్రవాదాన్ని అంతమొందించాలనే ఆలోచనతోటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. వారికి మనమందరం కూడా సంపూర్ణ మద్దతునిచ్చినట్లయితే వారి సహకారంతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా భారతదేశం వెలుగుతుంది. భారతదేశానికి మించిన దేశం ప్రపంచంలో ఏ దేశం లేదు. భారతదేశం శాంతినే కోరుకుంటుంది. అయినా సరే పాకిస్తాన్ కవింపు చర్యల వలన మనం ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. దీనికి ఈ తీవ్రమైన కట్టుదిట్టమైన బందోబస్తుతోటి ఈ సింధూర్ 2ని నిర్ణయించడం జరుగుతుంది. భారతదేశం యొక్క భద్రతకి ముప్పు కల్పించే ఉగ్రవాద దళాలని అంతమొందించడానికి చేసే ఈ సరిహద్దుల్లో జరిగే ప్రయత్నాలకి సపోర్ట్గా మన స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ గారు పిలిచిన మేరకి, తర్వాత ఎమ్మెల్యే భీమవరం గారు పిలిచిన మేరకి ఆఫీసర్సు, డిపార్ట్మెంటు, యూనిఫామ్ డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి రావడం జరిగింది. భారతీయులు అంతా ఒకటే. ఇక్కడ భారతీయుల మీద, భారతదేశం మీద ఎటువంటి దాడి జరిగినా ఎవరూ సహించేది లేదు. అంతా వెనుక ఉన్నామని చెప్పేసి చెప్తాం. ఈ రోజున మన భీమవరం పట్టణంలో అడ్డవంతం దగ్గర నుండి రతన్ టాటా విగ్రహం వరకు కూడా జాతీయ పతాకాలు చేతనబూని ప్రజలు, అలాగే విద్యార్థులు, అన్ని మతాల ప్రజలు, అలాగే అధికారులు, అనధికారులు అందరూ కూడా భారీ సంఖ్యలో వేలాది మంది పాదయాత్ర చేస్తూ అమర్ రహే జవాన్, జై జవాన్ అంటూ, అలాగే మురళీ నాయక్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ భారత పతాకాన్ని ఎగరవేస్తూ ఈరోజు పాకిస్తాన్కి, ఇండియాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నిలుపుదల చేయాలని, శాంతి తీసుకురావాలని, ఉగ్రవాదుల్ని భారతదేశానికి అప్పగించాలని చెప్పి నినాదాలతోటి యాత్ర చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత భద్రతా దళాలు గత 2 రోజుల నుంచి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చెబుతున్నారు. భారత సమైక్యతను చాటే విధంగా భారతదేశ భద్రతా దళాలకి పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రగొట్ట భీమవరం నుంచి ఉండి వరకు మరి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, పిఎస్సి చైర్మన్ శాసనసభ్యులు అంజుబాబు గారు, కలెక్టర్ గారు, అలాగే ఆల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్ని పొలిటికల్ నాయకులు అందరూ కలిపి ఈరోజు సమైక్యత యాత్ర జరిగింది. రాబోయే రోజుల్లో భారత భద్రతా దళాలకి మన దక్షిణ భారతదేశం నుంచి అందరూ కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరిగేకాడికి మనకి చాలా దూరం ఉంది కాబట్టి అన్ని రకాల మన వస్తువులు మన పంపాలని బాధ్యత మన అందరికీ ఉంది. మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ఎస్ఆర్కేఆర్ మార్గం మీద వంతెన కాడి నుంచి అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ మీదుగా ఇప్పుడు రతన్ టాటా గారి విగ్రహం దాకా ర్యాలీ చేయడం జరిగిందండి. దీంట్లో మా స్టాఫ్, స్టూడెంట్స్ మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, మన ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, కలెక్టర్ గారు ఇచ్చేయడం జరిగింది. ఇది మొన్న పెహల్గామ్ అటాక్లో 26 మందిని టెర్రరిస్టులు చంపడం, దానికి నిరసనగా, పైగా మన దేశం దగ్గర సరిహద్దులను కాపాడుతున్న సైనికులని ఆనర్ చేస్తూ ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొమని చెప్పి మా ఎస్పీ గారు, మా డిప్యూటీ కమిషనర్ గారు, అలాగే మా కమిషనర్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ సీతారామరాజు విగ్రహం నుంచి రతన్ టాటా వారి విగ్రహం వరకు మేమందరూ నడిచి ర్యాలీ చేశాము. ఇది కాకుండా పొద్దున్నే యుద్ధ వాతావరణం నెలకొన్న వలన ఒకవేళ యుద్ధమే వస్తే సివిలియన్స్, మామూలు సామాన్య మానవులు ఎలా బయటపడాలని బుక్ కూడా పబ్లిష్ చేశాము. ప్రతి పౌరుడికి అందజేస్తామండి. భీమవరం జేపీ రోడ్లోని కోపెల్లవారి సత్రం అనుబంధ సంస్థ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కాకులపాటి వీర రాఘవరావు, నౌక రాజేశ్వరీదేవి ఇంద్రాణి దంపతులచే అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్వామివారికి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబరాలను సమర్పించారు. అనంతరం వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సిరిసిల్ల నుండి తీసుకువచ్చిన అగ్గిపెట్టెలో చీర, చెన్నై నుండి తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన మాలలు, నెమలి పింఛం మాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భీమవరం హాట్ లైన్స్ వారిచే వివిధ రకాల స్వీట్లతో కంతా సమర్పించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుండి విచ్చేసిన కేఈ శ్రీశల సాయిచే కళ్యాణ వ్యాఖ్యానం నిర్వహించారు.
శ్రీ సాయి షణ్ముఖ భక్తిరంజని మచిలీపట్నం వారిచే నిర్వహించిన సంగీత విభావరి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, సత్రం వంశపారంపర్య ధర్మకర్త చైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పలువురు పట్టణ ప్రముఖులు, కూటమి పార్టీ నాయకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతిలో పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతిలో అలివేల్మంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షికమైనటువంటి బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజున శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. పవిత్రమైనటువంటి శనివారం, ఈ శనివారం సాయంకాలం శ్రీభూ సమేత శ్రీనివాసుడికి కళ్యాణోత్సవం జరగడం గొప్ప విశేషం. వార్షికమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగుతూ ఉన్నది. ఈ కళ్యాణోత్సవంలో విశ్వక్సేన పూజ, ఆ తర్వాత పుణ్యాహవచనం, సంకల్పం, వరపూజ, పాద ప్రక్షాళన మొదలైనటువంటి వైదికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. వైఖానస దివ్యాగమ శాస్త్రోక్త ప్రకారంగా ఈ వార్షికమైనటువంటి బ్రహ్మోత్సవాలు ఈ దేవాలయంలో నిర్వహింపబడుతున్నాయి. ఈనాడు జరిగేటువంటి కళ్యాణోత్సవం కూడా వైఖానస శాస్త్రానుసారంగా జరుగుతుంది. పరమ పవిత్రమైన వార్షిక బ్రహ్మోత్సవం అంతర్గతంగా 3వ రోజు శనివారం స్వామికి ప్రీతైన ఈరోజు సర్వ భక్తజనావళికి మంగళాలు శుభాలు కలిగే నిమిత్తమే దివ్య లీలా కళ్యాణ మహోత్సవ ప్రక్రియ అఖండ భక్త జనవాహిన మధ్యన
అద్భుతంగా భక్తి శ్రద్ధలతో ఆచరించబడుతున్నది. వైఖానసాగమోక్తంగా చెప్పబడిన క్రమం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన, పరపూజ, అలాగే పాదో ప్రక్షాళన, మధువర్క సమర్పణ, మధువర్క ప్రాసన, గోదానం, రక్షాబంధన, సుముహూర్త ప్రక్రియ, ఉభయదేవేరుల్ని పరమాత్మకి కన్యాదానం చేసే ప్రక్రియ, అలాగే ఉభయదేవేరులకి సూత్ర సమర్పణ, అయ్యవారికి యజ్ఞోపవేద సమర్పణ, తలంబ్రాలు, బ్రహ్మముడులు, నీరాజనం. వైదికంగా ఈ సంధ్యా సమయంలో అద్భుతంగా సర్వభక్త జనావళికి స్వామి యొక్క దివ్య ఆశీస్సులుండే నిమిత్తమే ఈ కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరుగుతున్నది. ఓం నమో వెంకటేశాయ. వేసవిలో పిల్లలు ఎక్కువగా ఎండలో ఉండడం వల్ల నీరసంగా ఉంటారని, పిల్లల ఆరోగ్యానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరమని మదర్నెస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, శిశు చిన్నపిల్లల వ్యాధుల సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ వి వంశీ శివరామరాజు అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని మదర్నెస్ ఫెర్టిలిటీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్లో ఆదివారం చిన్నారుల కోసం లిటిల్ వెల్నెస్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీ మాట్లాడుతూ, వేసవి వేడి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, అలాంటి వేళ తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వేసవిలో పిల్లలకు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, చర్మ వ్యాధులు వస్తాయని వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించడం, పాలు, పండ్ల రసాలు, ద్రవ్య పదార్థాలు ఇవ్వడం అవసరమని అన్నారు. శిశువులు, చిన్నపిల్లలకు వేడిగాలుల విషయం ఎంతో జాగ్రత్తలు పాటించాలని, వేడి వాతావరణంలో అనారోగ్య శిశువులు, పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు. అనంతరం చిన్నారులకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, పోషణ, ఎత్తు, బరువు, సంపూర్ణ ఆరోగ్య తదితర పరీక్షలు నిర్వహించారు. మదర్స్ డే సందర్భంగా ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీ చైతన్య వర్మ, డాక్టర్ కలిదిండి మానస శ్రావ్య, డాక్టర్ ఏ గోకుల్నాథ్, డాక్టర్ పి సందీప్, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గులాబీ రాముకి ఒకసారి ఇంటి సత్యనారాయణ ఫోన్ చేస్తారు ఇక్కడ మదర్నెస్ అండి రమ్మండి ఏంటి చెప్పాలి డ్రాప్స్ వేస్తారా? డ్రాప్స్ తర్వాత తీసుకెళ్ళి అయిపోయిందా? ఓ తెలిసిందా నీకు? ఓకే అయిపోయింది. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ వంశీ శివరామరాజు, వన్ ఆఫ్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ మదర్నెస్ హాస్పిటల్స్ భీమవరం. ఈ సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరికీ తెలుసు చిన్నప్పుడు అంటే, మా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఇంట్లో అప్పుడప్పుడు ఉండేవాళ్ళం. సో పేరెంట్స్ కొట్టి తిట్టి లోపలికి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే బయటకు పంపాలంటే భయం, ఎందుకంటే బయట ట్రాఫిక్ అవ్వచ్చు, క్లైమేట్ అవ్వచ్చు. సో ఎంత సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయి టీవీ, ఫోన్స్ ఎడిక్షన్ ఎక్కువైపోతూ ఉంది. సో మా హాస్పిటల్ ద్వారా పేరెంట్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే, అవుట్డోర్ యాక్టివిటీస్తో పాటు ఈక్వల్గా ఇండోర్ యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ చేసి పిల్లల బ్రెయిన్ ఎంగేజ్ చేసుకుని లేజీ అవ్వకుండా మార్నింగ్ టైం ఎట్టయితే మార్నింగ్ 10 to 5 ఇండోర్ యాక్టివిటీస్ వాళ్ళని బిజీ పెట్టచ్చు. డ్రాయింగ్, పెయింటింగ్, చెస్, క్యారమ్స్ ఇట్లా చేయొచ్చు. ఈవినింగ్ టైం మీరు కూడా వాళ్ళని పార్క్కి తీసుకెళ్ళటమో లేకపోతే ఆడిష్టమో సంథింగ్ జాగ్రత్తగా చూసుకుని ఫిజికల్ యాక్టివిటీ ఉండేది చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్తీ ఫుడ్ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ ఇలాంటివి కాకుండా సమ్మర్ హాలిడేస్తో కొంతమంది ఫ్రీ ఉంటాయి, మీరు ఇంట్లో హెల్తీ ఫుడ్ స్నాక్స్ ఇవ్వటము, ఇలాంటి ఒక ఇంపార్టెన్స్ ఒకటి తెలియజేయటం ఒకటి.
రెండోది కూడా ఇది ఒక ఆపర్చునిటీ టు సీ ద చిల్డ్రన్ అండ్ పికప్ ఎనీ హెల్త్ ఇష్యూస్. అంటే ఒక హైట్ సరిగ్గా పెరగట్లేదా, వెయిట్ సరిగ్గా లేరా, ఐరన్ డెఫిషియన్సీ ఉందా, వ్యాక్సిన్స్ అన్నీ సరిగ్గా అయినాయా లేదా, ఏజ్ తగ్గట్టుగా పిల్లలందరూ డెవలప్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా కొంచెం పర్యవేక్షణ చూసుకుని ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్పెషల్ కేర్ ఇవ్వడానికి ఒక ఆస్కారం. కాబట్టి ఈ సమ్మర్ టైంలో అందరూ ఫ్రీ ఉంటారని ఇలా ఆర్గనైజ్ చేశాము. సో మంచి స్పందన లభించింది. ఆల్మోస్ట్ 70 రిజిస్ట్రేషన్ దాకా అయినాయి. సో అందరూ మమ్మల్ని నమ్మి వచ్చినందుకు అందరూ మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఈవెంట్ సపోర్ట్ చేయడానికి వచ్చిన మా ఫార్మా టీం కానీ మా ప్రెస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. భీమవరం డిఎన్ఆర్ వర్కర్స్ అసోసియేషన్ సౌజన్యంతో ప్రియాంక స్కిన్ క్లినిక్ లో చర్మ సంబంధిత వ్యాధుల శిబిరం ఆదివారం నిర్వహించారు. డాక్టర్ ప్రియాంక వర్మ ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. డిఎన్ఆర్ కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణరాజు, డిఎన్ఆర్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె పల్లారావు, కార్యదర్శి పి సీతారామరాజు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ ప్రియాంక వర్మను అభినందించారు. చర్మ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా నయం చేసుకోవచ్చని అన్నారు. అనంతరం డాక్టర్ ప్రియాంక వర్మను సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ప్రతి నెల క్లినిక్ లోనే ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వేసవిలో చర్మ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎం వెంకట్రాజు, జాలీ వాకర్, జి అప్పలరాజు, బులెటిన్ చీఫ్ ఎడిటర్ ఎస్ఎస్ఎన్ రాజు, కార్యవర్గ సభ్యులు పి ఉదయ్ కుమార్, డిఎన్ఆర్ సైకిల్ క్లబ్ అధ్యక్షులు జి అజయ్ కుమార్, సిహెచ్ సుబ్రహ్మణ్యరాజు, సైకిల్ క్లబ్ అధ్యక్షులు, సైకిల్ క్లబ్ సభ్యులు జి బాలసుబ్రహ్మణ్యం, పి నరసింహరాజు, జి వెంకటేశ్వరరావు, సిఎస్ఎన్ రాజు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మరి ప్రియాంక గారు చర్మవ్యాధుల డాక్టర్ చదివి ఎక్కడెక్కడో కాకుండా మన భీమవరం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మన భీమవరం పట్టణంలో ఈ హాస్పిటల్ని నెలకొల్పడం జరిగింది. ఎక్కడో సిటీలో ఉన్న ఫెసిలిటీస్, ఎక్విప్మెంటు మన భీమవరం పట్టణాన్ని తీసుకొచ్చి మన భీమవరం పట్టణ ప్రజలకు అందుబాటులో రావటం మరి చాలా గర్వించదగ్గ విషయం. ఆవిడకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే చర్మవ్యాధులు రీసెంట్గా ఉన్న క్లైమేట్కో ఏంటో చర్మవ్యాధులు బాగా అందరికీ కూడా ఎక్కువగా పెరగటం జరిగింది. ఆ చర్మవ్యాధులు మనం అశ్రద్ధ చేయకుండా వీలైనంత తొందరగా మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఎర్లీ స్టేజ్లో అయితే అది మనకి వెంటనే రికవరీ అవ్వడానికి ఉంటుంది. అలా కాకుండా అశ్రద్ధ చేస్తే అది ముందర పెరిగి ఇంకా బర్డెన్ అవుతుంది. చేత చర్మవ్యాధులు ఏమన్నా ఉంటే మనం అశ్రద్ధ చేయకుండా వెంటనే మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే అది వెంటనే క్యూర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరి మన భీమవరం ప్రజల కోసం ఆవిడ ఇక్కడ హాస్పిటల్ పెట్టడం మన భీమవరం పట్టణ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మనం ఎవ్రీ 6 months నుంచి ఎవ్రీ మంత్ మనం ఒక ఫ్రీ క్యాంప్, స్కిన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇది అందరూ ఉపయోగించుకుంటున్నారు. అండ్ ఏ చిన్న స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అందరూ లైక్ ఎస్పెషలీ టీనియా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, సోరియాసిస్తో దీర్ఘకాలికంగా సఫర్ అవుతున్న పేషెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. భీమవరం 18వ వార్డు పేదరెల్లి కాలనీలో మావుళ్లమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, గంటా త్రిమూర్తులు, బొమ్మడి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు రెడ్డి సత్యబాబు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు గాదరాజు రామరాజులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం గరగ నృత్యాలు, బుట్టబొమ్మలు, శక్తి వేషాలతో జాతర నిర్వహించారు. కాలనీ వాసులు, నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవనీయులు మా కోట నాగేశ్వరరావు గారు, అలాగే త్రిమూర్తులు గారు, మా బొమ్మడి వెంకటేశ్వరరావు గారు తదితర పెద్దలందరూ పిలవగానే వచ్చినందుకు మా రెడ్డి పొలం తరఫున, మా రెడ్డి పెద్దల తరఫున, మా మహిళల తరఫున, మా యువత తరఫున, అందరి తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ జాతర అమ్మవారు చేసి వాళ్ళ కాలనీ, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడమని ఆ తల్లిని, దేవదేవతని వాళ్ళు పూజించుకుంటారు. ఇప్పుడు కూడా మేము గతం నుంచి కూడా మరి పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చి వాళ్ళలో మర్యాదను మేము స్వీకరిస్తూ జరుగుతుంది. అలాగే నిజంగా కూడా మనం దేవుడి కన్నా ముందర
మనం దండం పెట్టుకోవాల్సింది ఈ రెల్లి కులస్తులకు సంబంధించిన జాతులు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. వాళ్ళే కనుక లేకపోతే మానవ జన్మ లేదు, పరిశుభ్రత లేదు, ఆరోగ్యం లేదు, ఏది కూడా లేదు. వాళ్ళని ఎప్పుడు కూడా భారత ప్రధానమంత్రి కాడి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అందరం కూడా మరి భీమవరం నియోజకవర్గంలో వచ్చేసరికి శాసనసభ్యులు అంజబాబు గారు కానీ, వర్మ గారు కానీ, అలాగే రఘురామకృష్ణ గారు కానీ, అలాగే మొత్తం అందరూ కూడా మేమందరం కూడా ఎప్పుడు కూడా ఈ కాలనీకి వచ్చినప్పుడు వీళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళ బాగోగుల్ని ఎప్పటికప్పుడు మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ తోటి కానీ, మున్సిపాలిటీలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ వీళ్ళు చేయవలసిన వీళ్ళు చేసే పని వల్లే మనం అందరూ ఆరోగ్యంగా ఉన్నాం. మనం కూడా ఆరోగ్యాన్ని శుభ్రంగా చేయవలసిన బాధ్యత మన అందరం ఉంది. ఏదో గొప్పకాయలు కొట్టి ఏదో కార్యక్రమం చేయడం అనేది ప్రతి చోట కూడా జరిగే కార్యక్రమం. కానీ ఈ వెళ్ళి కులస్తులు, సోదరి సోదరులు, అమ్మలు, అక్కలు అందరూ కూడా ఒక హిందూ మతానికి ఒక మూల స్తంభం కింద ఈరోజు కూడా నదుల బొట్టు కానీ ఎంతో పెద్దగా పునిశ్రీగా ఉండి ఎంతో బొట్టుగా ఎంతో ఈరోజు అంతా కూడా బొట్టు ఫ్యాషన్ అయిపోయింది. బొట్టు కనపడకుండా బొట్టు పెడుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ రెండు కులసలా కాదు, నిండుగా బొట్టు కుంకుమ పట్టేటి ప్రజలందరూ కూడా మన అమ్మల్లో ఉండాలని ఒక నిదర్శనంగా శ్రమిస్తూ ఉంటారు. అదేవిధంగా కాదు, ఇది ఒక జాతరే కాదు, ఏ ఒక్క పూజ కార్యక్రమం వచ్చినా సరే, ఒక వినాయక చవితి కానీ, ఒక శ్రీరామనవమి కానీ, అలాగే ఒక దసరా కానీ, ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా సరే వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో చాలా దిగ్విజయం జరుగుతుంటారు. మరొకసారి రెండు కులస్తులందరూ కూడా మౌలం తల్లి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మావుళ్ళమ్మ జాతర, అలాగే మన కోటసత్తం జాతర, అలాగే ప్రతి కార్యక్రమం కూడా ప్రతి నెల ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆ దేవదేవతలు స్వాములు అందరూ కూడా వీళ్ళని ఎప్పుడు కూడా రక్షణగా ఉండి వాళ్ళకి ఎప్పుడు ఏ లోటుపాట్లు లేకుండా ఎప్పుడూ కాసి వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. ఇక్కడ భీమవరం ఎలువేల్పు మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాలు చేసుకోవటం 18వ వార్డులో రెల్లి కులస్తుల తరఫున చాలా సంతోషకరం. ఇటువంటి ఉత్సవాలు చేసుకోవడం వల్ల అంతా ఇరుగు పొరుగు అంతా కలిసి ఉంటాం, పార్టీలకు అతీతంగా కలిసి చేసుకోవటం చాలా మంచిది. ఇవాళ హిందూ సాంప్రదాయం నిలబడుతుందంటే ఇటువంటి ఉత్సవాలు చేసుకోవడం వల్ల ఇలా ఉంటుంది. కాబట్టి మనంతా ఇలాగే భవిష్యత్తులో కూడా ఐక్యతగా ఉండాలి, ఇటువంటి ఉత్సవాలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ, సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, అమృతం ఉందో లేదో అది ఆయుష్ పోస్తుందో లేదో తెలియదు కానీ అమ్మ మాత్రం తన ఆయుష్ని సైతం మనకే పోస్తుందని కాళ్ల మండల వ్యవసాయ శాఖ అధికారిని చామర్తి వాసుకి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం మాతృ దినోత్సవాన్ని భీమవరం పట్టణం రామ్ లక్ష్మణ్ నగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా 91 ఏళ్ల వయసు కలిగిన కలిగొట్ల కామేశ్వరమ్మకు పాదపూజ చేసి సత్కరించారు. వాసుకి మాట్లాడుతూ జీవితాంతం పిల్లలే తన సర్వస్వంగా భావించే అమ్మ ప్రేమను మించిన ప్రేమ ప్రపంచంలో మరొకటి లేదని అన్నారు. జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కె సత్యనారాయణరాజు, నిర్వాహకులు చెరుకువాడ రంగశైలు మాట్లాడుతూ నవమాసాలు మోసి కని పెంచి మనల్ని ప్రయోజకుల్ని చేసిన అమ్మ ముఖంలో సంతోషం ఉండేలా చూసుకుంటే కొంతైనా అమ్మ రుణం తీరుతుందని అన్నారు. సర్వస్వాన్ని బిడ్డల కోసం అర్పించే తల్లిని మించిన దైవం మరొకటి లేదన్నారు. అనంతరం కామేశ్వరమ్మను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, లైబ్రేరియన్ కె శిరీష, భీమాల శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. తగిన మనిషేది అమ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప, బడుద్దాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప, ఇలాగ చేశారు దేశమెల్ల బ్రతుకుదామని. అందువల్ల తల్లిని మించిన దైవం లేదన్నారు. మరి నాలాంటి దౌర్భాగ్యుడు చాలామంది ఉంటారు దేశంలో. తల్లిని విస్మరించి జీవించాను నేను. నిజం చెప్పాలి, ఆ తల్లిదండ్రులు చెప్పాలి. నేను తల్లిని చూడలేకపోయాను. అంటే అప్పుడు నా పరిస్థితి వేరు. కానీ తర్వాత ఆ తల్లి నా దగ్గరికి వచ్చింది, నేనేం చూడకపోయినా సరే. అటువంటి పరిస్థితి నేను అప్పుడు అనుకున్నాను. చెప్పారన్నమాట, ఒకళ్ళు చెప్పారు నాకు, అరే తల్లి ఎక్కడ చెడిపోయాడు కొడుకు అక్కడ ఉంటుంది అబ్బాయి అని చెప్పారు. నా జీవితంలో జరిగినది. మన నిజంగా మా కుటుంబంలో ఆ విధంగా ఆవిడ 95 ఏళ్ళు బతికింది మా అమ్మగారు. ఇవాళ కామేశ్వరమ్మ గారికి 90 ఏళ్ళు ఉన్నాయి. మరి ఆవిడ కూడా జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు కష్టకాలు చూసిన మహాతల్లి ఆవిడ.
మరి కామేశ్వరమ్మ గారు ఇప్పటికి కూడా ఆవిడ పెళ్లి చేసుకుంటూ శర్మ గారికి పిల్లలకి వండి పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం. అంచేత ఆ రోజు నా తల్లి మనసులతో అలా ఉండేవారు కాబట్టి, ఆ శరీరం అలా ఉండేది కాబట్టి మరి కామేశ్వరమ్మ గారు 100 ఏళ్ల బర్త్డే కూడా మనం చేయాలని మేము అనుకుంటున్నాం. మాతృదేవో భవ అన్నారు. తల్లిని మించినటువంటి దైవం మరేదీ లేదు. అటువంటి తల్లిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మాతృ దినోత్సవాన్ని మనం ఈ రకంగా ఇక్కడ జరుపుకోవడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. కలిగొట్ల గోపాల శర్మ గారి తల్లిగారు కామేశ్వరమ్మ గారు 90 సంవత్సరాల పైన. వారి పనులు వారు ఇప్పటికీ చేసుకుంటున్నారు. ఎంత పెద్ద వయసు కొడుక్కి వచ్చినా పిల్లలకు వచ్చినా తల్లి తల్లే. ఆ తల్లికి చిన్నపిల్లోడే ఆ బిడ్డ. అటువంటి ప్రేమ తల్లి తప్ప మరెవరూ చూపించలేరు. ఆ రకమైనటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఈరోజు వందనాలు తెలియజేసుకుంటూ, అమ్మ ప్రేమ సమాజంలో ఒక అపూర్వమైనది. తల్లిదండ్రులను ఎవరైతే పిల్లలు గౌరవిస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను పూజించాలి, వారి యొక్క ప్రేమానురాగాలకి చేరువవ్వాలి. ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఇదివరకు పిల్లలు చదువుకోవడానికి హాస్టల్స్ ఉండేవి. ఇప్పుడు పెద్దల్ని చేర్చడానికి మన వృద్ధాశ్రమాలు వచ్చేసినాయి. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి ఇవాళ మనం వెళ్తున్నామో చూసుకుని, సమాజంలో అలాంటివి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా చిన్నప్పుడే వారి యొక్క తల్లిదండ్రులను గౌరవించుకునేలాగా గురువుల దగ్గర నుంచి పెద్దలు అందరూ కూడా ఆ సంస్కారాన్ని నేర్పినట్టయితే ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో అందరూ ఉంటారు. మరి అమ్మ ప్రేమ ఈ సమాజంలో వెలకట్లేనిది. అమ్మని గౌరవించుకుంటాం, అమ్మని బాధ్యతగా చూసుకుంటాం. మనందరి యొక్క బాధ్యతని తెలియజేసే ఈ కార్యక్రమాన్ని రంగసాయి గారు చేయటం కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో వారందరూ కూడా అమ్మ ప్రేమ పొందాలంటే గట్ట అమ్మని మనం ముందుగా పూజించాలి. మరి ఈ రోజున వారికి పాద పూజ చేసి ఈ కార్యక్రమం చేయటం చాలా అభినందనీయం. మరి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. ఎంత పీఠాధిపతులైనా ముందు తల్లికి మాత్రం నమస్కారం చేయడంలో వాళ్ళు తండ్రికి కూడా చేయకూడదు, కానీ తల్లికి మాత్రం పీఠాధిపతి అయినా నమస్కారం చేయాలంటారు. దీన్ని బట్టి మన సనాతన ధర్మంలో తల్లికి ఎంత విలువిచ్చారో తెలుస్తోంది. తల్లే పిల్లలకి మొదటి గురువు అంటారు. బుగ్గుపాల దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు, ఆ తర్వాత కూడా తల్లి పిల్లలకి ఎప్పుడు ఏదైనా తల్లితోటే షేర్ చేసుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఆ గ్యాప్ పెరిగిపోతుంది. అందుకని ఇలాంటి మదర్స్ డే లాంటివి వచ్చాయి. ఈ మదర్స్ డే రోజు కూడా తల్లి విలువని, తల్లి బాధ్యతని కూడా అందరికీ గుర్తు చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ అవకాశం మంచి అవకాశంగా తీసుకుని అందరూ ఈ దృష్టిలో ఆలోచించి తల్లికి గౌరవం ఇచ్చిన పిల్లలు తర్వాత బయట వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా గౌరవం ఇస్తారు. అది పిల్లలకి ముందు తల్లిదండ్రులు నేర్పాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.